అప్పులు మిగులుతాయి. ఎందుకంటే ఇన్ని అర్బండాలు చేసిన తర్వాత మనకు మిగిలేదండి చివరాఖరికి అవే కదండి. మంచిది, ఆనందించిన సమయాలు అయిపోయినాయి. మళ్ళీ కొన్ని నెలల్లో బాధపడేటువంటి సమయాలు వస్తాయి కదండి. అయితే పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు, పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయాలకు మనం విలువిస్తూ వాటిల్ని కొనసాగించేవారిగా మన భక్తి జీవితంలో ముందుకెళితే ఎటువంటి ప్రయోజనం లేదు కదండి. అంటే వాక్యానికి పెద్దపీట వేయవలసిన మనము పెద్దలు చెప్పినటువంటి ఆచారాల వైపు పరుగులెత్తకూడదు క్రైస్తవుడు అనేటువంటి వాడు కదండి. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో చూస్తున్నాం, చాలా చూస్తున్నాం. అంటే ఈ భూమి కింద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అది ఎవడైనా కానీ అంటే క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఎవరికైనా కానీ అంతా సమానమే. వాక్యం క్రైస్తవుడని చెప్పుకుంటున్నా మనకు ఎక్కువ కాదు, అన్ని జనులైనటువంటి వారికి తక్కువ కాదు అండి. విశ్వాస అయినా, పాస్టర్ గారైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా ఎవరికైనా వాక్యం సమానం, ఈక్వల్. శిక్ష కూడా ఈక్వల్ కదండి. సేవకులైనటువంటికి 2 తీర్పులు. ఎందుకంటే విశ్వాసుల గురించి చెప్పాలి, తన పర్సనల్ జీవితం గురించి కూడా లెక్క చెప్పాలి కదండి. అంటే రోజులు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయో మనకు అర్థం కావాలి. గత ఆదివారం నాడే వికలాంగులకి అన్నదాన కార్యక్రమం కోసం వెళ్తున్నప్పుడు దువ్వ దగ్గర మాకన్నా ముందే ఒక కారు టైర్ పంచర్ అయ్యి ఆ స్పీడ్లో అడ్డంగా డివైడర్లు కొట్టేసింది అండి. అంటే జస్ట్ మన కళ్ళ ముందు ఒక 2 నిమిషాల ముందు మా ముందు. అంటే ఆ టయానికి ఆ వ్యక్తికి అక్కడ జరగాలి. అంటే అతడు ఎవరిని ఏమన్నా చేసి దూషించి వచ్చినటువంటి వాడు అంటారా, లేకపోతే దేవుడు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ఇస్తాడని ఆశించి వచ్చినటువంటి వాడే ఉంటాడో మనం ఆలోచన చేయాలి అండి. ఇప్పుడు అన్యుడు అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి పూజారులు కానీ ఎవరినన్నా తిడితే ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిందా? లేదా క్రైస్తవుడు అనుకోండి, మనకు ఉన్నది ఏంటంటే జబ్బు బాగాను, ఎదరోడికి ఏదైనా జరిగితే బాధపడడం మానేసి మొన్న నన్ను అలా అన్నాడు, వీడికి అలా జరిగింది కదండి. మొన్న నన్ను ఇలా అన్నందుకు వాడికి ఇలా జరిగింది, ఈయన అన్నందుకే వాడికి జరిగింది అంటారా? చెప్పండి. అంటే అనిపించుకున్నవాడు మంచోడా, ఈయన చెడ్డ చేరినోడు చెడ్డోడా కదండి. మనకు వచ్చేది సర్వసాధారణంగా మాట అదే కదా. అంటే ఈ వ్యక్తిలోనూ లోపాలు ఉంటాయి, ఎదుటి వ్యక్తిలోనూ లోపాలు ఉంటాయి. అంటే నీతిమంతుడానికి ఈయన అన్నారని ఆ కార్యం జరిగిందంటారా అవతల వ్యక్తికి? ఆలోచన చేయండి. మనకున్నటువంటి బాగా దౌర్భాగ్యం స్థితి అదే. కొంతమంది బాగా అంటుంటారు కదండి, సేవకుని అన్నం వల్లనే వీడికి ఇలా జరిగింది అంతేనా? సేవకుడు అంటే జరుగుతాయా? అంటే సేవకుడికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడా దేవుడు? ఆలోచన చేయండి. అంటే ప్రచారం చాలా స్పీడ్గా చేస్తారు జనాలు. సేవకుడైనా ఒకటే, విశ్వాస అయినా ఒకటే. ఎవరినో అన్నంతరాన్నే వీడికి చెడు జరగదు కదండి. జరిగిద్దంటారా? ఆలోచన చేయండి. ఇప్పుడు సేవకుడు ఒక్కడే భక్తిపరుడు కాదు. ఈనాడు 90% మంది అబద్ధ బోధకులే ఉన్నారు, దొంగలే ఉన్నారు అంటే బ్రతుకు దగ్గరకు వచ్చినలే ఉన్నారు. అటువంటి వాడు అంటే శాపాలు తగులుతాయా? పోనీ వాళ్ళు పెట్టే శాపాలు మనిషికి తగులుతాయా? ఆలోచన చేయండి. అందుకనే భక్తుడు ప్రవక్త ఒక చక్కని మాట మాట్లాడతాడు చూడండి. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు చూడండి ప్రవక్త. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం అండి. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు
నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. సరిపోద్దమ్మా. ఇక్కడ చక్కని మాటలు మాట్లాడతాడు చూడండి. నీవు చేసినదే నీ నెత్తి మీదకే వచ్చును. అంతే కదండి. అంటే నేను చేసుకుంటేనే నా నెత్తి మీదకి వస్తుంది. ఎవరినో ఓ మాట అన్నంతరాన్ని నా నెత్తి మీదకి రాదు, వస్తుంది అంటారా? లేకపోతే ఎవడో శాపాలు పెట్టినంతరాన్ని నా తగులుతాయి అంటారా? అలాగైతే 5 సంవత్సరాల్లో మమ్మల్ని దూషించిన వాళ్ళు లేరు, తిట్టిన వాళ్ళు లేరు, కొట్టిన వాళ్ళు లేరు కదండి. బూతు మాటలు అన్న వాళ్ళు లేరు, మా గురించి చెడ్డ చెప్పిన వాళ్ళు లేరు, చాలామంది ఉన్నారు. వాళ్ళ శాపాలు మాకు తగిలినాయా అండి? డైరెక్ట్గా మాట్లాడుకుందాం వాక్యం, ఎందుకంటే మనకు అర్థం కావాలి చాలా విషయాలు. ఎవరినో తిట్టినంతరాన్ని వాడి శాపాలు మనకు తగలవు, ఎవరినో ఏదో అన్నంతరాన్ని వాడి శాపాలు మనకు తగలవు. ఎవడ భక్తి జీవితం వాడిదే. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు చేసినదే నీ నెత్తి మీదకే వచ్చును. అంటే ఇప్పుడు ఆ రోజున యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తిది అతను చేసుకున్న పొరపాటు అంటారా, లేకపోతే ఎవరినో దూషించడం వల్ల వచ్చినటువంటి పొరపాటు అంటారా అండి? జస్ట్ టైర్ పంచర్ అయింది, ఆ స్పీడ్లో కంట్రోల్ తప్పింది, గాలిపోగానే ఏమైంది, ఆటోమేటిక్గా పక్కే ఇసిరద్దు బండి కదండి. అందుకనే మనకు వాక్యం చాలా క్లియర్గా ఉంటుంది. క్రైస్తవుడు మనం పరిశీలన చేయాలి. పరిశీలన ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్ళిపోతే మనకు వాక్యం అర్థం కాదు. అర్థమవుతుందండి? ఎవడో శాపాలు పెడితే ఎవడికి తగలవు, తగిలితే అంటారా? పోనీ 5 సంవత్సరాల నుంచి తగలట్లేదు మాకు, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఏమైనా కొత్త శాపాలు పెడతారేమో, తగిలితే మంచిదే కదా అండి. అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఇంకో వాక్యం చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనమండి. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును. 2 వాక్యాలు సేమ్ ఒకలానే ఉన్న చూడండి. ఇందా చదివినటువంటి వాక్య భాగం, ఈ వాక్య భాగం కదండి. అంటే ఒకడంట గుంట త్రవ్వి దాన్ని లోతుగా చేస్తున్నాడంట. ఎందుకని? దీన్నో పాతి పెట్టేద్దాం, ఎవరినో అందులో తోసేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది? తాను త్రవ్విన గుంటలో తానే పడును. ఇంకో వాక్యం చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 26:27. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 27వ వచనం. ఆ గుంటను త్రవ్వు వాడే దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. ఇక్కడ కూడా అదే వాక్యం చదువు ఏంటండి. గుంటను త్రవ్విన వాడేనంట దానిలోనే పడతాడు. దీనికి రిలేటెడ్గా ఇంకో వాక్యం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 10:8. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానికి పాము కరచును. సరిపోద్దండి. ఇక్కడ గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. ఇందాకేం చదువుకున్నాం? గుంట త్రవ్వువాడు. గుంటకి గొయ్యికి తేడా ఏంటి? గుంట చిన్నగా ఉంటుంది, గొయ్యి పెద్దగా ఉంటుంది. ఎవరైనా చచ్చిపోయినప్పుడు గుంట తీయండి అంటారా, గొయ్యి తావండి అంటారా? మనకు అర్థమైంది కదండి. అంటే గుంట చిన్నగా నువ్వు చిన్న తవ్వునా అందులోనే పడతాడో, పెద్దగా తవ్వుకున్నా అందులోనే పడతాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? వాడు చేసిన దాన్ని బట్టి కీడు వాని నెత్తి మీదకే వచ్చును. అంటే మనకు సామెత ఉంటుంది, ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడతాడో. ఇలాగైతే మనకు సింపుల్గా అర్థమవుతుంది కదండి. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడో. మరి ఇటు ఎవడో తీస్తాడు గొయ్య? వాడు కోసం తీసుకుంటాడా? నా కోసం నేను తవ్వుకుంటానండి గొయ్య. ఎవడి కోసం తీస్తాం? పక్కనోడి కోసం, మనకు నచ్చినోడి కోసము గొయ్య తీస్తాం, అంతే కదా. గొయ్య అంటే అక్కడికి వెళ్ళిపోకుండా ఊరి చివరికే
అంటే గొయ్యి అంటే ఎదుటి వ్యక్తికి మనము చేసేటువంటి కీడు అండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తికి మనం చేసేటువంటి కీడు లేదా చెడు ఏదైతే ఉందో దాన్ని గొయ్య గుంట అనుకుందాం. అంటే ఎదుటివాడికి మనం కీడు చేద్దాం అనుకుంటే ఏమైంది? మన మీదకే పడుద్ది కదండి. మన మీదకే పడుద్ది అంటారా? అవును, వాక్యం అలాగే చెప్తుంది కదా. మరి ఎవడికో ఏదో కార్యక్రమం చేయకపోతే వాడు శాపాలు పెడితే ఎలా తగులుతాయి మనకి? చెప్పండి. ఏదో తీసేసాం కదా, శాపాలు పెడితే తగులుతాయి అంటారా? అంటే ఈ లెక్కలో వాడు శాపాలు పెడుతున్నాడంటే ఆడు గొయ్య ఆడే తవ్వుకుంటున్నాడు, అంతే కదండి. అంటే వాడు గొయ్యి వాడే తవ్వుకుంటున్నాడు మనకు అర్థం కావాలి. అంటే గుంట తవ్వునా గొయ్యి తవ్వునా అంటే చిన్న తప్పు చేసినా నువ్వు ఎదుటివాడికి వాడికి కీడు చేద్దామని తలంచుకున్న చిన్నదైనా పెద్దదైనా కానీ అది చివరాగారికే చేద్దామనుకున్నవాడు నెత్తి మీదే పడద్ది కదండి. వాక్యం అలాగే చెబుతుంది కదా. ఒక 2 సందర్భాలు మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను అండి. ఇంకొక విషయం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రికలో మరొక మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సరిపోద్దమ్మా. ఇక చూడండి, క్లియర్గా చెప్తున్నాడు కదండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలన్నీ కూడా ఒకే రిలేటెడ్గా ఉన్నాయి కదండి. సేమ్ అంతే కదా. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాలు ఏంటంటే ఏం విత్తును అంటే ఒకవేళ బాహ్యపరంగా మనము మామిడికాయ విత్తితే ఆ పంట వస్తుంది కదండి. మామిడికాయలు వేస్తాయి, జాంకాయలు కాయవు కదా. వరి విత్తితే వరి నాటితే వరి పంట వస్తుంది. అలాగే మనం కీడు విత్తితే కీడు వస్తుంది. ఎదుటివాడి వాళ్ళగా మనం మంచి విత్తితే మంచి వస్తుంది కదండి. ఒక సందర్భం చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం. మనకి ఎస్తేరు గ్రంథంలో మొత్తం గ్రంథం అంతా పరిశీలన చేస్తే చాలా చక్కని విషయాలు కనబడతాయి కదండి. ఎప్పుడైనా చదవగలిగితే ఖాళీగా ఉన్నప్పుడు చరిత్ర మంచి బాగుంటుంది అంటే. అహాష్వేరోషు అనేటువంటి రాజు పరిపాలన 127 సంస్థానాలని పరిపాలిస్తున్నటువంటి రాజు అహాష్వేరోషు. ఇతనికి ఒక అందమైన భార్య ఉంది, వస్తి ఆవిడ పేరు. అంటే 1-2 అధ్యాయాలు ఉంటుంది వస్తి. ఆయన సామంతరాజులైనటువంటి రాజులందరికీ ఒక చక్కటి విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసినప్పుడు 7 రోజులు విందు ఏర్పాటు చేశాడు. 7వ రోజున తన భార్యను అందరికీ చూపించాలి. తామే అందగత్తి కాబట్టి అందరికీ చూపించాలనికి ఆయన పిలిపించాడు. పిలిపించినప్పుడు ఆవిడేమో రానంది, తిరస్కరించింది. అంటే రాజు మాటనే వ్యతిరేకించింది. అప్పుడు ఏం చేద్దామంటే మెమూకాన్ అనేవాడు ఒక సంస్థానాధిపతి. అతను ఇస్తున్న సలహా ఏంటంటే ఈమె రానంది కాబట్టి ఈమెను బట్టి కూడా మా భార్యలు కూడా మమ్మల్ని వ్యతిరేకరించే ప్రసక్తి ఎదురవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆమె స్థానంలో ఇంకొక రాణిని ఒక అందమైనటువంటి రాణిని ఆమె స్థానంలో ఏర్పాటు చేసుకోండి అని సలహా ఇచ్చాడు. దాని ప్రకారంగానే ఎస్తేరమ్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది కదండి. ఆవిడ ప్లేస్లో వస్తి అనే రాణి ప్లేస్లో ఈ యొక్క ఎస్తేర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అహాష్వేరోషు రాజు తర్వాత అతని కింద పనిచేసేటువంటి ఒక అధికారి, అతని పేరు హామాను. బాగా గుర్తుపెట్టుకోండి అంటే హామాను. ఇప్పుడు రాజు కింద ఉన్నాడంటే అతను కూడా ఒక అధికారంలో ఉన్నాడంటే అతనికి అన్ని అధికారాలు ఉంటాయంటారా లేదంటారా? ఉంటాయి కదండి. అంటే అతను ఏం చేయాలన్నా ఒక స్థాయి ఉంటుంది, అంటే ఒక అధికారం ఉంటుంది. అంటే మెయిన్ ముఖ్యమైనటువంటి వాటిని అతడు రాజు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ కొన్ని చేయాలనుకుంటే వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. అలాగే ఈ హామాను అనేటువంటి అధికారికి కూడా సర్వాధికారాలు ఉన్నాయి. రాజు కిందటి యొక్క అధికారి కాబట్టి అతనికి అన్ని అధికారాలు ఉంటాయి.
బలగం అంటే ఒక మంత్రికి ఏ రకంగా అయితే అధికారాలు ఉంటాయో ఇతనికి కూడా అదే రకంగా ఉంటాయి. అంతే కదండి. అలాగే ఈ యొక్క హామానుకు మొర్దుకైని ఎస్తేరు గారి యొక్క పినతండ్రి మొర్దుకై గారికి పడలేదు ఒక సందర్భంలో కదండి. మీకు అందరికీ తెలిసిందే, కొంచెం వివరణకి వెళ్తున్నాం. అంటే మొర్దుకై యూదుడు, ఈ యొక్క హామాను ఒక అధికారి కాబట్టి అతను వెళ్తున్న సందర్భంలో అందరూ తల వంచి అతనికి నమస్కారం చేసినప్పుడు ఇతను చేయలేదు. ముద్దుగా చేయనప్పుడు అతను కొంచెం కోపం వచ్చింది హామాను గారికి. ఇప్పుడు ఆయన కోపం ఇచ్చినా దాని గురించి కాదు, కానీ ఇప్పుడు పక్కన కొంతమంది ఉంటారు చూసారా, దానివల్ల ఆయనకి కొంచెం కోపం బాగా పెరిగింది. ఎందుకని అందరూ నమస్కారం చేస్తున్నాడు కానీ వీడొక్కడే చేయట్లేదండి అని ఎక్కేసి వాళ్ళు ఉంటారు కొంతమంది. చూడండి, ఎప్పుడన్నా ఏదైనా ఒక సందర్భం జరిగిందనుకోండి మన జీవితాల్లో కానీ పక్క జీవితాల్లో కానీ, మీకు ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏంటంటే ఒక అత్త కోళ్ళు ఉన్నారనుకోండి, ఏదన్నా చిన్న తగువ జరిగినప్పుడు కొంతమంది అత్త తరపుకి వెళ్ళిపోయి వెనకాల ఎక్కేసి వాళ్ళు ఉంటారు, కొంతమంది కోళ్ళ తరపుకి వెళ్ళిపోయి ఎక్కేసి వాళ్ళు ఉంటారా. ఇలా జరిగిన సందర్భం కాసేపట్లో మర్చిపోతారు, కానీ వెనకాల పొగేసి వాళ్ళు ఉంటారు చూసారా, దానివల్ల వీళ్ళిద్దరికి మధ్యన కొంచెం విభేదాలు పెరిగిపోతాయి. అలాగే ఈ హామాను పట్టించుకోలేదు, కానీ పక్కనున్నటువంటి కొంతమంది ఎక్కేసి ఇంకా మంటెత్తిపోయింది కదండి, లోపల ఎక్కడో తగలబడిపోయి ఉంటుంది. యూదులకు ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళు ఎవరికి తల వంచి నమస్కారం చేయరు. కాకపోతే హామాను గారు ఎప్పుడైతే ఈ యొక్క మొర్దుకై గారు తల వంచి నమస్కారం చేయలేదో, తల వంచలేదో ఆయనకి ఇంకా కొంత బాధ. ఎవరికైనా అంతే కదండి. ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కింద స్థాయిలో ఉన్నవాడు ఏం చెప్తాడు, సర్వసాధారణ నమస్కారం ఉంటే చేతులు కట్టుకుని చేస్తాడు. చేయకుండా గీరగా ఉన్నాం అనుకో, ఈయన పని చేస్తాడా? పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి ఏమన్నా నేను పింఛను పెట్టుకోవాలనుకుంటున్నాను అని చేతులు కట్టుకుని అడుగుతారా? లేకపోతే జేబులో చేతులు కట్టుకుని లేకపోతే తన కట్టుకుని అంటే పింఛను ఎప్పుడు రాస్తారో అని అంటారా? చెప్పండి. అంటే అడిగే విధానాన్ని బట్టి ఈ వ్యక్తి ప్రవర్తించే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి మంచి చేయాలనుకోవాలి కదండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మొర్దుకై గారు నమస్కారం చేయలేదో ఈ హామాను గారికి బాగా ఇదయింది, బాగా కోపం పెరిగింది. అయితే హామాను గారు తను ఉన్నటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని అయితే ఇది చేయొచ్చు, అంటే ఒక వ్యక్తిని అయితే ఏదో రకంగా తీసేయచ్చు. కాకపోతే అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా, మొత్తం జనాంగానే తీసేయాలి, అంటే మొత్తం జాతినే తీసేయాలనుకున్నాడు, యూదా జాతిని. అంటే ఒకడినైతే దేవుడు ఆమోదించేవాడేమో నేను అనుకుంటున్నాను. బహుశా ఒకవేళ మొర్దుకై గారు ఒకరినే చంపుదాము అని అనుకునుంటే దేవుడు అనుమతించి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే జాతిని మొత్తం తీసేద్దాం అనుకున్నాడో కదా దేవుడు అనుమతి ఇవ్వలేదు అనుకుంటున్నాను కదండి. ఒకసారి చదువుదాం చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దుకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దుకై స్వజనులకు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించెను. చూసారా, మొర్దుకైని తీసేయడం స్వల్పం, ఈజీ. ఎప్పుడైతే మొత్తం యూదా జనాంగాన్నే తీసేద్దాం అనుకున్నాడు చూసారా, అది అతని తలగా ఊరేయింది కదండి. ఒకరినైతే తీసేయచ్చు, మొత్తం యావత్తు లేపేద్దాం అనుకుంటే చాలా కష్టం కదండి. కొన్ని సందర్భాల్లో చూడండి మనకు కూడా ఎదురైనాయి. ఏబేల్ గారిని ఒక్కరినైతే ఎప్పుడో తీసేయచ్చు కదండి. ఒకవేళ రేపు పొద్దున్న ఏబేల్ గారు కాంప్రమైజ్ అయిపోయి మూసేసినా ఇది ఆగదు,
ఇంకో చోటని తెరిపించాడు దేవుడు అండి. అంటే ఒక్కడైతే ఏదో రకంగా మడతెట్టేయచ్చు, కానీ మొత్తం జనాంగాన్ని లేపేయాలంటే కష్టం కదా. అందుకే స్ట్రాంగ్ పునాది ఏం చేశాడు దేవుడు దీనికి అండి. గవర్నమెంట్ రిజిస్టర్లోకి వెళ్ళిపోయింది. ఇది మామూలుగా అయితే లేపేసి ఏదో రంగాను, అంటే ఒక్కడిని లేపైతే అయిపోద్ది అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు హామాన్ గారి పరిస్థితి కూడా అలాగే అయింది కదండి. ముద్దుగా ఒక్కడిని లేపేయడం చాలా స్వల్పం, కానీ మొత్తం జనాంగాన్ని లేపేయాలి. మొత్తం జనాంగాన్ని ఎప్పుడైతే తీసేస్తామో మనకు తిరుగులేదనుకున్నాడు. ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పైన రాజుని మేనేజ్ చేయొచ్చు అంటే ఒక శాసనం రెడీ చేసుకోవచ్చు, మొత్తం ప్లాన్లు వేసుకున్నాడు. ఒకవేళ వీడికి జనబలాంగం ఎక్కువైనా కానీ యూదుల పక్షాన ఉన్నది మటు దేవుడే అంటే. హామానికి జనబలం ఎక్కువ ఉన్నా, లేదా ధనబలం ఎక్కువ ఉన్నా, అధికారం ఎక్కువ ఉన్నా, కానీ యూదులందరికీ మాత్రం ఉన్నది వెనకాల దేవుడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అసలు ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నదే దేవుడు. మరి అటువంటి జనాంగాన్ని తీసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది కదండి. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ముద్దుకే ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి, స్వల్పం ముద్దుగా ఒక్కడనే తీసేయడం చాలా ఈజీ, కానీ మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై చూసారా. అంటే ఇప్పుడు ఈడు ఏమిత్తుకుంటా అంటే ఆడే తవ్వేసుకుంటున్నాడు. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో లేట్ అవ్వచ్చేమో కానీ జరిగేది మాత్రం కంపల్సరీగా అదే జరుగుతుంది అండి. మనము ఏ కీడైతే విత్తుతామో ఎదుటివాడి పట్ల ఏదైతే ప్రవర్తిస్తామో యాజ్ ఇట్ ఈజ్గా అదే జరిగిద్ది. ఒకవేళ లేట్ అవ్వచ్చు, ఇంకో సంవత్సరం గంటవచ్చు. ఎదుటివాడి మీద నిందలేస్తే మన మీదే పడతాయి, ఎదుటివాడి మీద రాళ్ళు వేస్తే మన మీదే పడతాయి. మనం ఏది తవ్వుకుంటామో, ఏది చేద్దామనుకుంటామో ఎదుటి వ్యక్తికి అదే జరిగిద్ది. అంతకుమించి ఏం జరగదు కదండి. ఇది హామాను జీవితంలో మనకు అర్థం కావాలి ఈరోజు. అంటే హామాను అనుకున్న పరిస్థితులు ఎలాగున్నాయో ఈనాడు చాలామంది జనాంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో మనకి టాలీ చేసుకుంటే రెండును అర్థమవుతుందండి అండి. అంటే ఒకడినైతే ఏదో రకంగా తీసేద్దాం అనుకున్నాడు, కానీ మొత్తం జనాంగాన్ని లేపాలంటే కొంచెం ప్లాన్ చేయాలి, కొంచెం లేట్ అవుతుంది, ప్లాన్ చేయాలి. అయినా కానీ అవ్వలేదు. హామాను జీవితంలో చూడండి. ఇంకా ముందుకెళ్తే ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం అంతా మనకు తెలుసు అండి. ఇలా శాసనం చేయించాడని రాజు చేత మొత్తం జనాంగాన్ని లేపేద్దాం అనుకుంటున్నాడని ఎప్పుడైతే అనుకుని ఎస్తేర్ అమ్మగారికి చెప్పడం, ఆమె కూడా ఉపవాసం ఉండి వీళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, ఎస్తేర్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి విందుకు రమ్మని ఆహ్వానించటం, ఇవన్నీ మనకు తెలుసు ఈ సందర్భాలను కదండి. అయితే ఒకరోజు ఇక్కడ జరుగుతున్న సందర్భం మనకు అర్థం కావాలి. ఇప్పుడు యథావిధిగా ప్రతిరోజు జరిగినట్టుగానే వెళ్ళిపోతే అంటే ప్రతిరోజు జరిగినట్టుగా వెళ్ళిపోతే పరిస్థితి ఒకలాగానే ఉండును. కానీ ఎప్పుడైతే ఈ హామాను అనుకున్న పరిస్థితుల్ని తారుమారు అయిందో అప్పటి నుంచి చూస్తే మనకి పరిస్థితులు అర్థమవుతాయి కదండి. అంటే ఎప్పుడైతే చూడండి ఈ హామాను వన్ బై వన్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు ఒక పక్క నుంచి ఇంకో ప్లాన్ చేసుకొస్తూ ఉన్నాడు కదండి. ఒకరోజు రాజుగారి నిద్ర పట్టకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆనాడు రాజుగారి గురించి కానీ లేదా రాజ్యాన్ని గురించి కానీ ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే అవి ఒక గ్రంథంలో రాసేవారు. అలాగా ఈయన నిద్ర పట్టినప్పుడు ఆ గ్రంథాన్ని రప్పించి చదివించుకుంటూ వింటున్నప్పుడు ఒక సందర్భం ఆయనకి తారసపడింది. ఏంటంటే ఈ మొర్దెకై గారు ఒకవేళ గేటు బయట ఉన్నప్పుడు అంతకుముందు జరిగినటువంటి సందర్భం అయితే ఆయన్ని ఈ యొక్క అహష్వేరోషు రాజుని చంపడానికి ఒకరిద్దరు ప్లాన్ చేసినప్పుడు
ఆ సంగతి తెలుసుకొని ఎస్తేరు గారి ద్వారా రాజుకి చెప్పడం బట్టి అది నిజమని నిర్ధారణ జరిగి ఆ ఇద్దరిని చంపించిన తర్వాత ఇలా జరిగిందని ఆ గ్రంథంలో రాయించుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏం చేశారు, అయితే ఇతనికి ఏమన్నా బహుమానం ఇచ్చామా లేదా అంటే ఆలోచన వస్తుంది కదా. అడిగితే ఏం చేయలేదండి ఇతనికి. హామాన్ గారిని పిలిపించమన్నారు. ఈలోగా హామాన్ గారు బయట రెడీగా ఉన్నారు. దేనికి? ఈ మొర్దెకైని తన జనాంగాన్ని నాశనం చేయడానికి ఒక శాసనం రెడీ చేద్దామని రాజుగారి దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో ఈ మొర్దెకై గారిని గణపరుద్దామని రాజు ప్లానింగ్ వేసుకున్నాడు. అంటే ఈరోజు మనకి ఎస్తేరు గ్రంథం అర్థమైపోవాలి. అయితే ఎప్పుడైతే ఈ సందర్భం జరిగినప్పుడు రాజుగారు అడిగారు హామాన్ని, ఇప్పుడు రాజు ఒక వ్యక్తిని గణపరచాలి, రాజు ఒక వ్యక్తిని గణపరచాలి అంటే ఏమేం చెయ్యాలి అని అడిగినప్పుడు హామాన్ ఏమనుకున్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని గణపరుస్తారు, ఆయన తర్వాత స్థానం నాదే కదా అందుకే నీ మనోడు హై రేంజ్లో అనుకున్నాడు. రాజుగారు తలపాగా పెట్టాలి, కిరీటం పెట్టాలి, ఆయన వస్త్రాలు ధరించాలి, ఆయన గుర్రం ఎక్కించాలి, ఊరంతా తిప్పించాలి అని చెప్పినప్పుడు రాజుగారు ఏమన్నారు, చక్కగాను ఇవన్నీ మొర్దెకై గారిగా చేసేయి అంటే అనగానే ఒక్కసారి ఏమైపోద్ది, గుండెలో రాయా కదా. అంటే ఏ మొర్దెకైనైతే మనము నాశనం చేసేద్దామో, ఏ జనాంగానైతే తీసేద్దామో ఆ శాసనం చేద్దామనుకుని వచ్చినప్పుడు ఒక చిన్న సందర్భం ఎదురైంది కదండి. అది చేసిన తర్వాత ఎస్తేరు గారు రాజు చెప్పినట్టు చేయాలి కదా, అలాగే చేశాడు. చేసిన తర్వాత ఎస్తేరు గారు ఎప్పుడైతే ఈ యొక్క జనాంగాన్ని ఇలాగ నాశనం చేద్దామనుకున్నాడో అన్నప్పుడు రాజుగారిని పిలిపించి ఒకరోజు మీరు హామాన్ గారు ఇద్దరు విందుకు రావాలని నేను ఏర్పాటు చేస్తున్నాను అని అడిగినప్పుడు సరే అని మాట ఇచ్చారు కదండి. అంటే మీకు అర్థం అవడం కోసం ఒక స్టోరీలా చెప్తున్నాను. సరే అని మాట ఇచ్చినప్పుడు వెళ్దామనుకునేసరికి అసలు నీ కోరిక ఏంటి, రాజ్యంలో సగం ఇమ్మంటావా? రాజులు ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా, పాత సినిమాల్లో మనకు గుర్తొచ్చేస్తాయి కదండి. నాట్యం చేయగానే ఏదో హారం ఇస్తామో బహుమానం ఇస్తామో లేకపోతే నా రాజ్యంలో సగ భాగమేమో అంటావా అనేటువంటి. అలాగే అడిగినప్పుడు నాకు అదేం వద్దండి, నా జనాంగాన్ని ఒక వ్యక్తి నాశనం చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఎవరు అన్నప్పుడు ఈ హామానే అని చెప్పింది ఎస్తేరు గారు కదండి. చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా భయం వేసింది. రాజు ఏం చేయాలో అర్థం కాక తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా ఈ హామాన్ గారు ఎస్తేరు గారిని బతులాడటం మొదలుపెట్టాడు. మరి అసలు విషయం రాణి చెప్పిన వాటి దాన్ని బట్టి ఈ హామాన్ గారిని ఏం చేయాలి, తీసేస్తాడు. రాజుగారిని బతులాడతాం మొదలు, అమ్మగారు నన్ను కాపాడండి అని బతులాడుతున్నప్పుడు రాజుగారు అదే సమయంలో వచ్చి చూసినప్పుడు మొత్తానికి ఏదో బలాత్కారం చేయబోతున్నాడు వీడు, రాణిగారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని వెంటనే ఉరి తీసేయమన్నారు కదండి. అప్పుడు తెలిసింది రాణిజు గారికి ఏమని, ఈ మొర్దెకై గారి కోసం తన యొక్క స్థలంలో ఒక ఉరిస్తంభం 50 అడుగుల ఉరిస్తంభం సిద్ధపరిచాడండి హామాన్ గారు. అంటే ఆ ఉరిస్తంభానికే ఉరి తీసేయండి అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనకి ఏమర్థమైంది అండి, ఎవడు తీసాడు గొయ్య? హామాను. ఎవడు పడ్డాడు? ఎవరి కోసం తీశాడు? మొర్దెకై కోసం, అదే యూదుల జనాంగం కోసం మొత్తం నాశనం చేసేద్దాం అనుకున్నాడు. కాదే చివరాగారు జరిగిందేంటి, అంతే కదా. అంటే ఆడు చేసుకున్నదే ఆడి నెత్తి మీదకి వచ్చింది కదండి. మనం చదువుకున్న ఒక విభాగం అదే కదా, నీవు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చును, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. అంటే హామాను గారు ఒక స్థాయిలో ఊహించాడు, ఒక జనాంగాన్ని తీసేద్దామని. మనకు తిరుగు లేదు, దీన్ని కనుక తీసేస్తే మనకు ఎదురు లేదు, మనం ఆడిందే ఆట పాడిందే పాట, మనం ఎలా చెప్పినా జనాలు వినేస్తారు, మనం బాగా దండుకోవచ్చు, జేబులు నింపుకోవచ్చు, ఆస్తి కూడబెట్టుకోవచ్చు వెనకాల అనుకుంటే కష్టమే కదండి. అంటే ఏదైతే ఎదుటి వ్యక్తి మీద మోపాలనుకున్నాడో అదే అతనికే ఒక ఉరిక కదండి. అంటే మనకేమర్థమైంది, మనం ఎవరికి ఏనాడు ఏమి హాని చెయ్యకూడదు. ఎవరికైనా ఏ హాని తలపెట్టాలన్నా
ముందేం పైన న్యాయాధిపతి ఉన్నాడు కదండి, ఆయన ఊరుకోడు ముందు. మరి క్రైస్తవులను చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు చెప్పండి అండి. ఒకవేళ మంచి చేయకపోయినా పర్లేదు, మీకు చేత కాలేదా మంచి చేయకండి అవసరమైతే, కానీ చెడు మాత్రం చేయకండి, అంతే కదండి. చెడు చేశామా అదే చెడు మనకే ఎదురవుద్ది. ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండైనా అదే మన నెత్తిమి తెచ్చుకుంటాం, అదే గుంట తవ్వుకోవడం కదండి. కానీ క్రైస్తవుడిగా మనం ఏ రీతిగా నడుచుకోవాలనేది మనకు వాక్య భాగం సెలవిస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా బ్రతకగలిగితేనే క్రైస్తవులుగా మనం ముందుకెళ్తూ ఉంటాం కదండి. అంటే మొర్దెకై గారి యొక్క విషయంలోనూ ఒక్కడి విషయంలోనే దేవుడు అలాగ చూస్తే ఆ జనాంగ విషయంలోనే దేవుడు అలాగా విడిచిపెట్టాడు అనుకోవడం చాలా పొరపాటు కదండి. అంటే హామాను యొక్క చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం ఎవరైనా చేయగలుగుతున్నామో ఆలోచన చేయండి. ఎవరి పట్లైనా కానీ అంత కీడు తలపెడుతున్నామా ఆలోచన చేయండి. అందుకే చాలా వరకు మేమేం పట్టించుకోము, వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటాం. ఎవడు తిట్టుకున్నా, ఎవడు కొట్టుకున్నా, ఎవడేం చేసుకున్నా అండి, ఎవడు ఏమన్నా చెప్పాలనుకుని చెప్పుకెళ్ళిపోవడమే. వాక్యం సత్యమైన వాక్యం మార్చుకోవడానికి ఆస్కారం లేదు, ఇది మారదు. నిన్న నేడు ఏకరీతికున్నటువంటి వాక్యం అలాగే వెళ్ళిపోతుంది. దాని ప్రకారంగా మన జీవితాలు వెళ్ళాలి తప్ప మన జీవితాలకి దీన్ని అన్వయించుకోకూడదు అండి. మనం చెడ్డగా ప్రవర్తిస్తున్నాం కదని ఈ వాక్యాలని మనకి రీతిగా మార్చుకొని ప్రజలకు చెప్పకూడదు కదండి. అలా చెప్తే మీ జీవితాలు పాడైపోతాయి, మీరందరూ నరకం వెళ్ళిపోతారు, మాతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు కదండి. సత్యం చెప్పామనుకో, మేము పాటించకపోయినా కనీసం ఒకరు ఇద్దరు పాటించినా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కదండి. అయితే హామాను వంటి ప్రవర్తన మనలో ఉందో లేదో మనం ఆలోచన చేయాలి. ఎదుటి వ్యక్తికి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అండి. వీలైనంత వరకు మంచి చేయండి, మానేయండి వీలు కాకపోతే, కానీ చెడు మాత్రం చేయకండి. చెడు తల పెట్టొద్దు, చెడు ఆలోచించొద్దు. చెడ్డ కార్యాలు జరగడానికి మనకి ఆస్కారం లేదు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి మనకి కదండి. ఇంకో సందర్భం చూసుకుందాం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచ్చిన చూడండి ఒకసారి. 7, 8, 9. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనంగా చాటింపచేయునట్లు 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. సరిపోద్దండి. ఇక్కడ చదువుకున్నాం చూడండి. రాజ్యపు ప్రధానులు ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు చూడండి. రాజ్య ప్రధానులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. శాసనం చేయించారంట రాజుగారి చేత, రాజు అయిన దర్యావేష్ చేత అండి. దర్యావేష్ గారి చేత ఏమని, రాజుకు తప్ప ఒక 1 నెల రోజులు రాజుకు తప్ప ఇంకెవ్వరికే నమస్కారం చేయకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు. ఎవరి కోసం ఇది? దానియేలు గారి కోసం. దానియేలు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతిరోజు వెళ్ళిపోయి యెరూషలేము వైపు కిటికీ వైపు చూసి ప్రార్థన చేయడం అలవాటు అండి. అంటే
తన దేవునికి తను ప్రార్థించుకోవడం, తన దేవునికి తను మొక్కుకోవడం అలవాటు బాగాను. కానీ అది గిట్టనటువంటి వారు, ఇప్పుడు చదువుకున్న జనాభా చూసారా, సేనాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు. వీళ్ళందరికీ నచ్చలేదు ఏం చేయటం? ప్రార్థన చేయడం, దేవుణ్ణి స్తుతించడం. దానియేలు గారు తన దేవుణ్ణి తను ఆరాధించడం వీళ్ళకి ఇష్టం లేదు కదండి. కొంతమంది చాలామంది కూడా అంతే, ప్రార్థన చేయడానికి వీల్లేదు, ప్రసంగం చేయడానికి వీల్లేదు, కొన్ని ఆంక్షలు పెడతా ఉంటారు కదండి. మాకే చెట్లు పెడతా వీల్లేదు, లేకపోతే పడగొట్టేద్దాం, పొడిచేస్తాం, నరికేస్తాం. ఇలా అలాగే తన దేవునికి తాను ప్రార్థన చేయకూడదు. దానియేలుని ఏదో రకంగా ఆటంకపరచాలి అంటే ఒకవేళ ఒక నెల రోజులు దానియేలు తన దేవునికి ప్రార్థన చేయకుండా ఒక రాజుకే ప్రార్థన చేయాలి, రాజుకే మొక్కాలి అనేటువంటి ఒక శాసనాన్ని తయారు చేశారు వాళ్ళు. ఈ శాసనం ఎలా ఉంటుందంటే, ఒకవేళ తయారు చేసినటువంటి శాసనం ముద్ద వేసినటువంటి రాజే దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉండదు. అంటే ఒకసారి అమలైన తర్వాత దాన్ని ఎవడు మార్చడానికి అవకాశం లేదు. అంటే ఒక రాజును పూజించాలి, రాజునే సేవించాలి, రాజునే ఆరాధించాలంటే ఎవరికి సంతోషంగా ఉండదు కదండి. ఓకే మంచిది చేసేయండి అంటాడు శాసనం. ఆహా అయ్యగారు, ఓహో అయ్యగారు, మా అయ్యగారు, మా అయ్యగారు, మా అయ్యగారు అందరూ తిరిగావు అనుకో, ఆడికి ఏం బాగుంటుంది, బాగానే ఉంటుంది సంకలు గుద్దుకుండా. దేవుణ్ణి వదిలేసి ఇప్పుడు అయ్యగారులు ఎక్కువైపోయారు కదండి. అలాగే అయ్యగారులు భజన చేయాలని అనుకున్నాడు రాజు కూడాను. అందుకే ఆ శాసనానికి ఒప్పుకున్నాడు. అంటే దేవుణ్ణి మానేసి నన్ను పూజిస్తే మంచిదే కదా, నన్ను ఆరాధిస్తే మంచిదే కదా అనేటువంటి ఆలోచన ఉండబట్టే కదండి శాసనం మీద సంతకం చేయగలిగాడు రాజు కూడాను. అంటే ఇంతమంది కలిసి ఒక రాజుని ఒప్పించి శాసనం చేయించారు బలవంతంగా కదండి. బలవంతంగా శాసనం చేశారు కదండి, ప్రార్థించడం మానేశాడు దానియేలు గారు. మానేశాడు అంటారా? అందుకు ఒక చక్కని మాట ఉంటుంది చూడండి, ఇది 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. అంటే శాసనం చేశారు కానీ భయపడిపోయి కూర్చున్నారంటారా దానియేలు? లేదండి, యథావిధిగానే తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అంటే దానియేలు గారి గురించి ఎందుకు శాసనం చేశారు? వేరేలా చేయొచ్చు కదా. అంటే ఇక్కడ చక్కని మాట ఉంటుంది చూడండి, 4-5 వచనాలకు వెళ్దాం ఒకసారి. 4వ వచనం, 5వ వచనం, 6వ అధ్యాయము 4-5 వచనాలు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేకపోయారు. చూసారా? అంటే ఏం చేద్దామన్నా దొరకట్లేదు దానియేలు గారు. అందుకనే ఒక్క దేవుని విషయంలోనే దొరుకుతాడు. అందుకే ఒక్క దేవుని విషయంలో ప్రార్థన చేయకూడదు అనేటువంటి శాసనాన్ని తయారు చేస్తే ఇక్కడ దొరికేస్తాడు, ఇంక ఇందులోనూ దొరకడు. లెక్కలు అంటావా అన్నీ కరెక్ట్గా ఉంటాయి అంటే మాట కరెక్ట్గానే ఉంటుంది, అతను చెప్పే ప్రతి విధానం బాగుంటుంది ఏంటి. అదే ఇతనికి ఏ విషయంలో పట్టుకుందనో దొరకట్లేదు. మరి ఏం చేద్దాం? ఒక దేవుడికి ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ దేవుడి విషయంలోనే దొరుకుతాడు కాబట్టి ఒక శాసనం చేద్దాం అనుకున్నారు కదండి. ఇంతమంది కలిసి ఒక శాసనాన్ని నిర్మించారు. అంటే ఎప్పుడైతే రాజుకి తప్ప ఇంకా ఏ దేవుడికి ప్రార్థించినా ఏ దేవునికి మొక్కినా ఏం చేయాలంట? సింహాల బోన్లో వేసేయాలి. చూసారా శాసనం ఎంత కఠినంగా ఉందో అండి. ఇప్పుడు గవర్నమెంట్ కనుక పలానా క్యాస్ట్ వాడు అయితే ఏంటి ప్రార్థనకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు తీసేస్తున్నాం లేదా బియ్యం ఇస్తాం మానేస్తున్నాం అని అన్నారనుకోండి,
ఎంతమంది వస్తారు చర్చికి? చర్చి బయట ఉన్నారనుకోండి ఆదివారం అండి, బయట ఉండి ఎవడాడో వస్తున్నాడో పేర్లు రాసుకుని వీళ్ళకి మొత్తం రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తున్నాం. వీళ్ళకి వచ్చేవి ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ఆ దేవుడే పోషిస్తాడు వాళ్ళని. ఏంటి గవర్నమెంట్ నుంచి అందదో అనేటువంటి ఒక శాసనం తయారు చేశాడు అనుకోండి, ఎంతమంది వస్తారో గుడిమెట్ల దగ్గరికి? కనీసం ఆ దరిదాపుల్లో కనబడరు. చూడండి, వస్తారంటారా? బాగా తక్కువ వస్తారు, కానీ ఒకళ్ళిద్దరు లెక్కేసుకొచ్చేమో దానియేలు లాంటి వాళ్ళని అండి. ఇప్పుడు అంతమంది జనాంగంలోనూ వీళ్ళు నలుగురే కాబడ్డారు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది కనబడతారు. చర్చికి వెళ్తే ఇది తీసేస్తాం అవి తీసేస్తాం అనేప్పుడు కనీసం ఆ దరిదాపుల్లో కూడా కనబడరు. కనబడతారంటారా? కనబడరు. పేర్లు రాసుకోవడం ఎందుకు? ఏదో పని ఉందని అటు నుంచి అలా వెళ్ళిపోతాడు ఒకడు, ఇలా వెళ్ళిపోతాడు ఒకడు. ఊరు వెళ్ళాలి, పిల్లలకి ఏదో ఒంట్లో పోలేదు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలంటాడు ఒకడు అండి. కంగారు పడకుండా వచ్చేస్తుంది, త్వరలోనే వచ్చేస్తుంది. ఆ శాసనం కూడా కంపల్సరీగా వచ్చేస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు. మొత్తం జల్లిల్లో పెట్టి ఇలా జల్లిచ్చేస్తాడు దేవుడు, ఎవరు ఎటువంటి వాళ్ళు ఏంటి అనేది. అప్పుడు దాకా దొరికిన మట్టుకు పోగేసుకోవడం ఎవరికాడికి అండి. ఒక బలిచ్చే దున్నపోతులను మేపుతారు చూసారా, ఆ టైపులో అప్పుడు దాకా మనం పోగేసుకుంటామే దొరికిన మట్టికి. ఎప్పుడైతే జల్లిస్తే మొదలు పెడతాడో దేవుడు మొత్తం దొరికేస్తారు అందరూ. అదే పరిస్థితి ఆ రోజులు దానియేలు గారికి ఎదురైంది. అలాగని అయ్య బాబు ఈ నెల రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోద్దులే, ఈ నెల రోజులు ప్రార్థన చేయక్కర్లేదు, కొన్ని దేవుడా క్షమించు, మనసులో చెప్పుకుంటానులే, ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పుకుంటానులే. ఏంటి మనసులో చెప్పుకుంటే వాళ్ళకి తెలియదు కదా, మనసులో ప్రార్థన చేసుకుంటాను అనుకోలేదు. మనం ఇటువంటి తెలివితేటలు వాడతాం కదండి. ఎక్కడున్నా పర్లేదు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలండి, ఇంటికాడ ప్రార్థన చేసుకోకూడదా? ఇంటికాడ లైవ్లో వినకూడదా? చర్చికి వెళ్ళాలా కదండి మనకు వచ్చే ఆలోచనలు. ఆయన అలా అనుకోలేదు, మనసులో ప్రార్థన చేసేసుకుందాం ఈ నెల రోజులు అనుకోలే. యథావిధిగా ఎలాగైతే వెళ్ళాడో తన గదిలోకి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దొరికేశాడు అబ్బాయి. మనం ఏ విషయంలో దొరుకుతాడు అనుకున్నామో ఆ విషయంలో దొరికేశాడు. శాసనం చేశారు కదా. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈయన దొరికిన తర్వాత సింహాల భూమిలో పడేసిన తర్వాత ఏ రాజు అయితే శాసనం చేశాడో, ఎందుకంటే ఒకసారి శాసనం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి ఆ రాజుకే లేదు అధికారం, అంత పకడ్బందీగా చేశారు. అంటే ఆ రాజే భయపడ్డాడు. అంటే దానియేలు గారిని చూసి సింహాల భూమిలో వేసేసారు అంటే, ఇప్పుడు దానియేలు గారిని చూసి ఆ రాజుకే నిద్రపట్టలేదని. చూడండి ఒకసారి 18వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుంది ఒకసారి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేకపోయాను. చూసారా? చదవండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహల దగ్గరకు త్వరపడిపోయాను. చూసారా? ఏ శాసనం అయితే చేశాడో రాజు, ఆ రాజుగారికి భయం వేస్తుంది. దానియేలు గారిని ఏం చేసేసి ఉంటాయో ఈ పాటికి. అంటే సింహాలు అంటే ఎలా ఉంటాయి? మొత్తం ఎముక కూడా మిగలదు కదండి, మొత్తం నెమరేసేస్తాయి. అంటే ఏమైపోయాడో ఏంటో. ఆ ఉపవాసం ఉన్నాడంట రాజు, శాసనం చేసిన రాజే భయపడుతున్నాడు. చూసారా? అంటే దానియేలు అంటే ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో మనకు అర్థం కావాలి. దానియేలు గారి విషయంలో ఒక రాజే అంతగా ఉపవాసం ఉండి అతని కోసం ఒక భయాందోళనలో ఉన్నాడు అంటే, అతని దానియేలు గారి యొక్క పరిస్థితి, అతని యొక్క ప్రభావం ఎంత ఉందో మనకు అర్థం కావాలి కదండి. అంత భక్తి జీవితం, దేవుని ఎడల తనకు ఉన్నటువంటి విశ్వాసం కనబడుతుంది. అంటే ఒక రాజుగారే భయపడి వెళ్ళాడు, తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. చూడండి, ఏగురిమే లేచి రాత్రంతా నిద్రపట్టలేదంట. నిద్రపట్టినప్పుడు ఏం చేస్తారు రాజులు? నాట్యగత్తులు పిలిపించుకుని నాట్యం ఆడించుకుంటారు. ఆ నాట్యాలు కూడా ఆపించేశాడు. అంటే చూడండి ఒకసారి లోపల ఎంత ఆందోళన ఉంటుందో రాజుగారికి. అయితే కింద చూద్దాం చూడండి. ఎప్పుడైతే సింహాల భూమిలో పడగానే ఏమైంది మనకు తెలిసిందే.
అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనేను. సరే, దానియేలు గారిని సింహాల నుంచి కాపాడారు. మనం చెప్పుకుంటాం, మనకు అన్నీ తెలిసి చిన్నప్పటి నుంచి దానియేలు గారి స్టోరీ కదండి. అయితే ఇప్పుడు శాసనం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. కిందకి వెళ్ళిపోదాం. 24 వచనం. ఆ రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యిరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. అంటే శాసనం చేసిన వారి పరిస్థితి చూడండి, అంటే దగ్గరుండి చేయించిన వాళ్ళ పరిస్థితి చూడండి. దానియేలు గారికి ఎటువంటి హాని జరగలేదు, దేవుడు కాపాడాడు, ఆయన బయటకు వచ్చేసారు. రాజు అంటున్నాడు, ఎవడైతే శాసనాలు చేశారో వాళ్ళ కుటుంబాలతో సహితం, అంటే వారి కుటుంబాలతో సహితం ఆ భూమిలో వేసినప్పుడు కనీసం వాళ్ళ నేలకు కూడా వెళ్ళలేదంట. అంటే దారిలో గాల్లో ఉండగానే సింహాలు చీల్చి చెండాడేసి ఎముకలు సహితం నల్లగొట్టేసినాయి. అంటే ఇలా ఏ తవ్వరు చూసారా? ఎవరి కోసం తవ్వరు చూసారా? గొయ్య అంటే దానియేలు గారి కోసం గొయ్యి తవ్వరేలో, కానీ ఆ గోతులు వీళ్ళే పడతారని తెలియలేదు. అందుకే మనకు అర్థం కావాలి, ఏది చేస్తామో అదే మన నెత్తి మీదకి వచ్చి పడుతుంది అని వాక్యం మనకు అర్థం కావాలి. అందుకే ఎదుటివాడికి ఏదైనా చేయడానికి భయం వేస్తుంది మనకి కదండి. ఏ కీడు తల పెట్టాలన్నా, ఏ కీడు చేయాలన్నా మనకు భయమే ఇస్తుంది. ఎందుకంటే వాక్యం మనకి అర్థం అవుతాయి, వాక్యం మనకు తెలిస్తే కదండి. ఎప్పుడైతే ఆ హామాను ఏ రీతిగా అయితే తాను తీసుకున్న గోతులో తను పడ్డాడో, ఈ యొక్క అధికారులు, ఈ యొక్క సేనాధిపతులు అందరూ కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు గోతులో వాళ్ళు పడ్డారో, రేపైనా ఈ రోజైనా మన పరిస్థితి కూడా అంతే. అందుకనే ఎవరికి ఏ హాని చేయకండి అండి. ఒకవేళ మేము తిట్టిన వాళ్ళు ఉంటే ఏం పర్లేదు, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి, అలవాటు చేసుకోండి, ఏం పర్లా అండి. తిట్టినోడు వాడికి ఆడే పడతాడు. కొన్ని సందర్భాల్లో మేము వింటూ ఉంటాం అండి, పిల్లలను వంకపెట్టి తిడుతూ ఉంటారు కదండి. అంటే రేపు పొద్దున వాడు భవిష్యత్తు ఏమైద్ది? ఒకవేళ అలాగే జరిగితే భవిష్యత్తు మళ్ళీ వంకపెట్టి తిట్టారనుకున్నారు, కానీ పిల్లలకే వాళ్ళు రేపొద్దున అదే భవిష్యత్తులో వాళ్ళ పిల్లలే బతుకుతారు. వాళ్ళ పిల్లల్ని వంకపెట్టి తిట్టుకుంటే వాళ్ళకే తగులుతాయి కదండి. అంటే వాళ్ళు తీసుకున్న గొయ్య అది మనకు అర్థం కావాలి. అందుకంటే ఇది అర్థమవుతే మనం ఎంత హ్యాపీగా తిరుగుతామో మనకు అర్థం కావాలి అండి. భయపడక్కర్లేదు. మనం ఎదుటివాడికి చెడు చేయనంత వరకు భయపడక్కర్లా, ఎదుటివాడికి మంచి చేసేంత వరకు కూడా చాలా ధైర్యంగా బ్రతకొచ్చు మనం. అంటే మన జీవితాల్లో మనం ఎటువంటి గొయ్యలు తవ్వుతున్నాం మనకు అర్థం కావాలి. అసలు గొయ్యలు తవ్వాల్సిన పనే మనం ఏదైనా అవసరం ఉన్నవాడు, భయం ఉన్నవాడు తవ్వుకుంటాడు. మనకు ఆ భయమే లేదు. మనం తవ్వుకోవాల్సిన పని ఏంటండి మన గొయ్యలు కదండి. ఎదుటివాడికి కీడు చేయవలసిన పని ఏంటి మనకి? మనం ఏదైనా లాభం ఆశిస్తే ఎదుటివాడికి కీడు చేయాలి. ఎవరినన్నా రెచ్చగొట్టి ఎదుటికి పంపించాలి అంటే మనం ఏదో ఆశిస్తున్నామనే కదా కదండి. మనకి ఏది లేనప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే మనం చేసే ప్రతి పని కూడా చాలా ఆలోచించి చేయాలి. చాలా ఆలోచన చేయండి. ఎదుటివారికి మంచి చేయండి, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి మీ చేత కాకపోతే. అంతేగాని ఎదుటివాడికి కీడు చేయాలనే ఆలోచన మాత్రం రానివ్వద్దు, తీసుకురావద్దు అసలు కదండి. ఈనాడు మనకు చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? ఎదుటివాడికి మనం మేలు చేసేవారుగానే ఉండాలి, కీడు చేయొద్దు. అంటే నీవు చేసిన ఫలాన్ని బట్టే, నువ్వు విత్తిన దాన్ని బట్టే నువ్వు ఒక పంటను కోసుకుంటావు. అది మన హామాను జీవితంలో చూసాం కదండి, ఈ యొక్క అధికారుల జీవితంలో చూసాం మనం. మరి మన జీవితాల్లో ఇటువంటి ఎదురవ్వకూడదు, ఇటువంటి ఉండకూడదు అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఎంతవరకు మనము దీన్ని తీసుకోగలుగుతున్నాం, ఎంతవరకు దీని ప్రకారం మనం బ్రతకగలుగుతున్నాం మనం ఆలోచన చేయాలి. కనుక విన్నటువంటి మాటల ప్రకారంగా మనందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. సోదరులు రమేష్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు. ప్రార్థన.